హలో వివర్స్, వెల్కమ్స్ టు లెర్న్ టు హెచ్యూ క్లాసెస్. సో ఇవి మనం సైకాలజీకి సంబంధించిన స్టార్ట్ చేసాం కదండి. సో ఫస్ట్గా అయితే మనం కంప్లీట్ చేసుకుందాం, ఎందుకంటే మనకి టైం అనేది చాలా తక్కువగా ఉంది కాబట్టి. అండ్ అలాగే చాలామంది 90 డేస్ మనకి ఇంకా ఎక్స్టెన్షన్ అయిద్దేమో అని అనుకుంటారేమో. సో అలా ఏం అనుకోకుండా, సో టైం టు టైం మీరు ప్రిపరేషన్ రెడీగా ఉంటేనే మీకు ఎప్పుడు ఎగ్జామ్ పెట్టినా అయితే మీరు రాయొచ్చు అనమాట. సో కాబట్టి మీరు 90 డేస్ ఇస్తారేమో, స్లోగా చదువుకుందాం అనే థాట్స్ అనేది తీసేయండి మీ మైండ్లో నుంచి. సో కాబట్టి ప్రతి ఒక్కటి మనకి ఇంపార్టెంట్గా ఉన్నవి ఏమేమి ఉన్నాయి అనేది ఇది రివిజన్ టైం అండి. సో మీరు అన్ని బుక్స్ అనేది ఇప్పుడు చదవలేరు కాబట్టి ఇది రివిజన్ టైం ప్రకారం అయితే మీరు చూసుకోవాలి. అండ్ అలాగే మీకు మెయిన్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ డిఎస్సికి అప్లికేషన్ అనేది ఫిలప్ చేయండి. అండ్ అలాగే చాలామంది ఈ స్టడీ సర్టిఫికేట్లు ఈ సర్టిఫికేట్లు అప్లోడ్ చేయాలి అనే టెన్షన్లో చాలామంది ఉన్నారు. సో ఆ టెన్షన్లో పడి ఈ స్టడీని అనేది నెగ్లెక్ట్ చేయకండి. అండ్ అలాగే కరెంట్ అఫైర్స్కి సంబంధించి కూడా మన ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేయడం స్టార్ట్ అయ్యింది. సో కాబట్టి మీరు అవి చూడొచ్చు, ఎందుకంటే మనం 2024-25కి సంబంధించినవి మనకి ఇంపార్టెంట్ అండి. సో కాబట్టి అవి అప్లోడ్ చేయడం జరుగుతుంది, మీరు అవి చూసుకోవచ్చు. అండ్ జీకే అనేది మనకి కామన్ అండి. మనకి జీకే అంతగా ప్రతిదీ మనకి అన్ని బేసిక్ మీద ఇస్తారు జీకే అనేది. కానీ కరెంట్ అఫైర్స్ ఏంటంటే అప్ టు డేట్, ఈరోజు ఉన్న వాళ్ళు రేపు ఉండకపోవచ్చు హోదాలో. సో అలాంటి వాళ్ళ గురించి అయితే మనకి కరెంట్ అఫైర్స్ గురించి అయితే ఇస్తారు క్వశ్చన్స్. సో కాబట్టి అదైతే అప్ టు డేట్ ఉండాలి. అండ్ జీకే అనేది ఏంటంటే పర్మనెంట్ ఆన్సర్స్ ఉంటాయి కాబట్టి మీరు ఒకసారి చదివినా అవి గుర్తుంటాయి అన్నమాట. సో చూడండి, ఇక్కడ మనకి ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ డెవలప్మెంట్కి వచ్చే సంబంధించి చూసారు కదండి, బయోలాజికల్, సైకలాజికల్, సోషల్ అండ్ ఎడ్యుకేషనల్ ఫ్యాక్టర్స్. సో దాని గురించి తెలుసుకుందాం. బయోలాజికల్ ఫ్యాక్టర్స్. సో బయోలాజికల్ ఫ్యాక్టర్స్ అంటే ఏమేమి ఉంటాయి అంటే హెరిడిటీ, పరిపక్వత, సో ఇన్హెరిటెన్స్, గ్రోత్, మెచ్యురేషన్, గ్లాండ్స్, నర్వస్ సిస్టమ్, డిసబిలిటీస్ అండ్ డిసీజెస్. సో ఇవి మొత్తం ఏంటంటే బయోలాజికల్ ఫ్యాక్టర్స్ అనమాట. జెనెటిక్స్ నుంచి, సో జన్యుపరంగా వస్తాయి కాబట్టి కొన్ని, అవి కూడా ఒక బయోలాజికల్ ఫ్యాక్టర్ కింద వస్తుందన్నమాట. అండ్ సైకలాజికల్ ఫ్యాక్టర్స్. సో సైకలాజికల్ వచ్చేసి ఇంటెలిజెన్స్, యాప్టిట్యూడ్, ఇంట్రెస్ట్, నీడ్స్, అడ్జస్ట్మెంట్. అంటే ఇది పెరిగే కొద్దీ అలవాటు అయ్యేవి కాబట్టి ఇది సైకలాజికల్ ఫ్యాక్టర్స్ అనమాట. అంటే పిల్లల యొక్క సైకాలజీ మీద ఆధారపడి ఉంటుంది. అండ్ నెక్స్ట్ సోషల్ ఫ్యాక్టర్స్ వచ్చేసి ఫ్యామిలీ, స్కూల్, సొసైటీ. సో ఇవైతే కొన్ని డెవలప్మెంట్ మీద ఎఫెక్ట్ చేసేవన్నమాట. సొసైటీ, కమ్యూనిటీ, రిలీజియన్, ట్రెడిషన్స్. సో ఇవి మొత్తం వచ్చేసి సోషల్ ఫ్యాక్టర్స్ కింద అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ ఎమోషనల్ ఫ్యాక్టర్స్ వచ్చేసి ఎమోషనల్ అంటే ఎగ్జైట్మెంట్ కానీ, అంటే ఉత్తేజం, ఎక్కువగా హ్యాపీనెస్ అవ్వడం, నెక్స్ట్ యాంగర్ అంటే ఎక్కువగా కోపం రావడం, అండ్ సర్ప్రైజ్ అవ్వడం ఒకేసారిగా. సో ఈ మొత్తం ఏంటంటే మన ఎమోషనల్ ఫ్యాక్టర్స్ అనమాట. సో ఈ సోషల్ ఫ్యాక్టర్స్, ఎమోషనల్ ఫ్యాక్టర్స్, సో సైకలాజికల్ ఫ్యాక్టర్స్, బయోలాజికల్ ఫ్యాక్టర్, మొత్తం ఏంటంటే డెవలప్మెంట్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే ఫ్యాక్టర్స్ అనమాట. సో ఇవి చాలా ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే క్వశ్చన్స్ ఇవ్వచ్చు. సో దీని మీద కూడా క్వశ్చన్స్ ఇవ్వచ్చు, అంటే డెవలప్మెంట్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే ఫ్యాక్టర్స్ ఏమేమి ఉన్నాయి, ఏవేవి. సో కింద ఆప్షన్స్ 4 ఇచ్చేసి ఎమోషనల్ అండ్ అలాగే మోరల్ ఫ్యాక్టర్ కూడా ఇందులో మోరల్ ఫ్యాక్టర్ అని ఇచ్చేసి మీకు ఆప్షన్స్లో ఏది కరెక్ట్ ఏది రాంగ్ అని అడగొచ్చు. సో ఇలాంటివి మొత్తం ఈ 4 అనేది గుర్తుపెట్టుకోండి. బయోలాజికల్, సైకలాజికల్, సోషల్ అండ్ ఎమోషనల్ అనేవి ఈ 4 ఫ్యాక్టర్స్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మెచ్యూరిటీ, గ్రోత్, ఇంటెలిజెన్స్ ఆర్ డిపెండ్స్ ఆన్ హెరిడిటీ. సో మనకి మెచ్యూరిటీ మరియు గ్రోత్, పెరుగుదల, సో ఈ మొత్తం ఏంటంటే మన పరిపక్వత మీద ఆధారపడి ఉంటుంది. సో హెరిడిటీ మీద ఆధారపడి ఉంటుందన్నమాట. నెక్స్ట్ లెర్నింగ్, ట్రైనింగ్, బిహేవియర్ ఆర్ డిపెండ్స్ ఆన్ ద ఎన్విరాన్మెంట్. సో లెర్నింగ్, ట్రైనింగ్, బిహేవియర్ అనేది మన చుట్టూ పరిసరాల ద్వారా వస్తుంది కాబట్టి ఇది ఎన్విరాన్మెంట్ మీద ఆధారపడి ఉంటుంది. అంటే మనం వేరే వాళ్ళ ద్వారా ట్రైనింగ్ తీసుకోవడం కానీ, అర్థం చేసుకోవడం, లెర్నింగ్ చేసుకోవడం, బిహేవియర్ అనేది వాటి మీద ఆధారపడి ఉంటుంది అనమాట. డిపెండ్స్ ఆన్ ద ఎన్విరాన్మెంట్. సో మనకి నెక్స్ట్ చూడండి, ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. హెరిడిటీ అండ్ ఎన్విరాన్మెంట్. సో హెరిడిటీ మరియు ఎన్విరాన్మెంట్, పరిపక్వత మరియు పరిసరాలు అనేవి మనకి 2 మెయిన్ ఫ్యాక్టర్స్ ఏవైతే డెవలప్మెంట్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయో అవి 2 మెయిన్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ అనమాట. సో దీని మీద కూడా క్వశ్చన్ అనేది రావడం జరుగుతుంది, హెరిడిటీ అండ్ ఎన్విరాన్మెంట్, గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ హెరిడిటీ కాన్సిస్ట్ ఆఫ్ స్ట్రక్చర్, ఫిజికల్ క్యారెక్టరిస్టిక్స్ అండ్ మెంటల్ ఎబిలిటీస్. సో ఈ హెరిడిటీ ఏంటంటే స్ట్రక్చర్, ఫిజికల్ క్యారెక్టరిస్టిక్స్ అండ్ మెంటల్ ఎబిలిటీస్ మీద అయితే సో దీని గురించి చెప్తుంది అని ఎవరు చెప్పారంటే సో డగ్లస్ మరియు హోలాండ్ చెప్పారనమాట. ఈ హెరిడిటీ అంటే ఏంటంటే స్ట్రక్చర్ని, ఫిజికల్ క్యారెక్టరిస్టిక్స్ని అండ్ మెంటల్ ఎబిలిటీస్ని కూడి ఉంటుందని చెప్పి.
అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక ప్రాసెస్ అండ్ డెవలప్మెంట్కి సంబంధించి ప్రాసెస్ చూసుకుంటే కనుక మనకి జైగోట్, ఫస్ట్ జైగోట్ అనేది ఫామ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఎంబ్రియో. సో ఒక పిల్లవాడు పుట్టినప్పటి నుంచి లాస్ట్ స్టేజ్ వరకు ఏంటి అనేది చూద్దాము. జైగోట్ అనమాట, నెక్స్ట్ ఎంబ్రియోగా ఫామ్ అవుతుంది, అదే ఫీటస్ చేంజ్ అవుతుంది నెక్స్ట్. అండ్ పిల్లలు బయటకు వచ్చిన తర్వాత ఇన్ఫాన్సీ స్టేజ్ అంటారు, నెక్స్ట్ వచ్చేసి చైల్డ్హుడ్ స్టేజ్, నెక్స్ట్ టీనేజ్, అండ్ నెక్స్ట్ మిడిల్ ఏజ్, లాస్ట్ వచ్చేసి ఓల్డ్ ఏజ్ అనమాట. సో ఇలా అయితే ప్రతి ఒక్క ప్రాసెస్ అనేది జరుగుతుంది. సో ప్రతి ఒక్కరికి ఇదే సేమ్ అనమాట, జైగోట్ ఫామ్ అయ్యి ఎంబ్రియో అండ్ ఫీటస్, ఇన్ఫాన్సీ, చైల్డ్హుడ్, టీనేజ్, ప్రతి ఒక్క లైఫ్లో అనేది మొత్తం ఉంటాయన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఫాదర్ ఆఫ్ జెనెటిక్స్. సో జెనెటిక్స్, జన్యుపరమైన శాస్త్ర పితామహుడు ఎవరు అంటే గ్రెగర్ మెండల్. ఈయన ఆస్ట్రియా దేశానికి సంబంధించిన వారనమాట. నెక్స్ట్, ఎవ్రీ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ పర్సన్ ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ హిజ్ లైఫ్ ఈజ్ ఎన్విరాన్మెంట్. సో ప్రతి ఒక్కరికి ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఏంటి, బిగినింగ్ నుంచి ఆధారపడే, సో అంటే ఇన్ఫ్లుయెన్స్ చేసేది పర్సన్ని అంటే ఎన్విరాన్మెంట్ అనమాట, పరిసరాలు. సో వుడ్ వర్త్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ అనమాట. ఈ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్, ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ అనేవి రెండు ఉన్నాయి. సో ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్ వచ్చేసి ఎన్విరాన్మెంట్ అనమాట, వుడ్ వర్త్ చెప్పింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి హెరిడిటీని డెవలప్మెంట్ చేసే వాటిలో కొంతమంది ఏం చేశారంటే ఎక్స్పెరిమెంట్స్ చేయడం జరిగిందనమాట. అది ఏ విధంగా హెరిడిటీ మీద ఆధారపడి ఉంటుంది డెవలప్మెంట్ అనే దాని గురించి. సో చూడండి ఇక్కడ సర్ ఫ్రాన్సిస్ గల్టన్. సో ఫస్ట్ వచ్చేసి మనకి సర్ ఫ్రాన్సిస్ గల్టన్ అనే ఆయన ఆంథ్రోపోమెట్రిక్ ల్యాబొరేటరీని స్థాపించారు. అండ్ అలాగే ఆయన డ్యూక్స్ ఫ్యామిలీ మీద అయితే ఎక్స్పెరిమెంట్స్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి బుక్స్ అనమాట. ఆయన రాసిన బుక్స్ చూసుకుంటే కనుక మనకి 1869 హెరిడిటీ జీనియస్ ఫ్యాకల్టీ. సో హెరిడిటీ జీనియస్ ఫ్యాకల్టీ అనే బుక్ రాయడం జరిగింది 1869. నెక్స్ట్ 1883 వచ్చేసి యాన్ ఇంక్వైరీ ఇంటూ హ్యూమన్ ఫ్యాకల్టీ అండ్ ఇట్స్ డెవలప్మెంట్. సో మనకి మీరు ఈ టాపిక్ ఉండకపోవచ్చు, ఓన్లీ టెట్కే అని అనుకోవచ్చు, కానీ మీరు సిలబస్ ప్రకారం చూసుకుంటే కనుక ఇన్ఫ్లుయెన్స్ చేసే, సో ఏ ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి డెవలప్మెంట్ అని టోటల్గా ఇవ్వడం జరిగింది. సో అందులో హెరిడిటీ, ఎన్విరాన్మెంట్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటాయి. కాబట్టి వాటి మీద గురించి మీకు ఒకసారి తెలుసుకోవాలన్నమాట. ఎప్పుడో టెట్లో చదువుంటారు, గుర్తుండదు. సో కాబట్టి మళ్ళీ రిపిటేషన్ అనమాట ఇది. నెక్స్ట్ వచ్చేసి డగ్డేల్. సో డగ్డేల్ వచ్చేసి మ్యాక్స్ డ్యూక్స్ ఫ్యామిలీ మీద ఎక్స్పెరిమెంట్స్ చేయడం జరిగింది. అంటే ఎక్స్పెరిమెంట్స్ అంటే అబ్జర్వ్ చేశారనమాట, ఆ ఫ్యామిలీస్ ఎంతమంది ఉంటారు, సో వాళ్ళ వారసత్వం ఎలా వస్తుంది, వాళ్ళ యొక్క హెరిడిటీ ఎలా ఉంటుంది, సో ఒకరి నుంచి ఒకరికి ఎలా ఐక్యూ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది, మొత్తం అబ్జర్వ్ చేయడం జరుగుతుందన్నమాట. ఆయన రాసిన బుక్స్ చూసుకుంటే కనుక 1877 ద డ్యూక్స్ అనే బుక్ రాయడం జరిగింది. ఆయన ఏ ఫ్యామిలీ మీద అయితే అబ్జర్వేషన్ పెట్టాడో ఆ ఫ్యామిలీ గురించి ఒక బుక్ అనేది రాయడం జరిగింది. అది 1877 రాశారనమాట. నెక్స్ట్ వచ్చేసి హెచ్హెచ్ గొడార్డ్, ఆర్మీ పర్సన్ మార్టిన్ కల్లికాక్. సో ఈయన వచ్చేసి ఒక ఆర్మీ పర్సన్. ఆయన అలాగే వాళ్ళ భార్య, ఎలాంటి భార్యను పెళ్లి చేసుకున్నారు, అండ్ అలాగే వాళ్ళ యొక్క సో వాళ్ళకి అండర్స్టాండింగ్ ఎలా ఉంది అనే దాని మీద చూడడం జరిగిందనమాట. ఆయన పేరు వచ్చేసి మార్టిన్ కల్లికాక్. నెక్స్ట్ పియర్సన్ వచ్చేసి డార్విన్ అండ్ హోమినీ 2 ఫ్యామిలీస్. సో డార్విన్ అనే ఒక ఫ్యామిలీ అండ్ హోమినీ అనే ఇంకో ఫ్యామిలీ, 2 ఫ్యామిలీస్ మీద అయితే అబ్జర్వేషన్స్, ఎక్స్పెరిమెంట్స్ అనేవి చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి జీడబ్ల్యూ ఆల్పోర్ట్. ఈయన అమెరికా దేశస్థుడు. హీ సపోర్ట్ హెరిడిటీ రాదర్ దాన్ ఎన్విరాన్మెంట్. సో ఈయన ఏం చేశారంటే హెరిడిటీ గురించి ఎక్కువగా దృష్టి పెట్టారనమాట. దేని కాకుండా అంటే ఎన్విరాన్మెంట్ మీద కాకుండా ఓన్లీ ఈ హెరిడిటీ మీదే ఎక్కువ ధ్యానం అనేది పెట్టడం జరిగింది. సో మీరు ఆల్పోర్ట్ రాసిన బుక్ గురించి అయితే కామెంట్ రూపంలో అయితే షేర్ చేయండి. అండ్ నేను నెక్స్ట్ కామెంట్ రూపంలో అయితే షేర్ చేయడం జరుగుతుంది ఆన్సర్ అనేది. నెక్స్ట్ ఫ్రీమన్, ఇంటర్ రిలేటెడ్ బిట్వీన్ ఇంటెలిజెన్స్ అండ్ హెరిడిటీ. సో ఇంటెలిజెన్స్కి హెరిడిటీకి మధ్య డిఫరెన్స్ ఏంటి అనేది చూడడానికి ఈ ఫ్రీమన్ ఎక్స్పెరిమెంట్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి విన్షిప్, ఈయన బ్రిటన్ దేశస్థుడు, ఎడ్వర్డ్ ఫ్యామిలీ మీద అయితే అబ్జర్వేషన్ అనేది చేశారనమాట ఈ హెరిడిటీ మీద. నెక్స్ట్ వచ్చేసి ఎన్విరాన్మెంట్కి సంబంధించి, సో ఎన్విరాన్మెంట్ అండ్ డెవలప్మెంట్. సో పరిసరాలు అనేవి ఎలా డెవలప్మెంట్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయనే దాన్ని కొంతమంది ఏం చేశారంటే ఎక్స్పెరిమెంట్స్ చేసి వాళ్ళు, సో ఇందులో సైకాలజిస్టులు ఉన్నారు, బిహేవియరలిస్ట్ ఉన్నారు, కన్స్ట్రక్టివిస్ట్, సో అందరు కలిసి ఉన్నారనమాట. సో చూడండి ఇక్కడ ఎన్విరాన్మెంట్ గురించి చెప్పింది జేబీ వాట్సన్ వచ్చేసి ఫాదర్ ఆఫ్ బిహేవియరిజం. సో ఫాదర్ ఆఫ్ బిహేవియరిజం అని ఎవరిని అంటారంటే జేబీ వాట్సన్. ద సైన్స్ ఆఫ్ స్టడీ ఆఫ్ ఆల్ బిహేవియర్స్ ఆఫ్ ఆర్గానిజం వచ్చేసి సైకాలజీ. సో ఇది సైకాలజీ యొక్క డెఫినేషన్ ఏం చెప్పారంటే జేబీ వాట్సన్ గారు, ద సైన్స్ ఆఫ్ స్టడీ ఆఫ్ ఆల్ బిహేవియర్స్ ఆఫ్ ఆర్గానిజం. సో ప్రతి ఒక్క బిహేవియర్ అనేది ఒక
ఆర్గానిజం యొక్క ప్రతి ఒక్క బిహేవియర్ అనేది సైన్స్ ప్రకారం ఉంటుందని దాన్నే సైకాలజీ అంటారు అని చెప్పడం జరిగింది జేబీ వాట్సన్. ఆయన రాసిన బుక్స్ చూసుకుంటే కనుక 1878 బిహేవియరిజం అనే బుక్ రాశారు. 1894 వచ్చేసి యాన్ ఇంట్రడక్షన్ టు కంపారిటివ్ సైకాలజీ. సో 1894 యాన్ ఇంట్రడక్షన్ టు కంపారిటివ్ సైకాలజీ అనే బుక్ రాయడం జరిగింది. సో ఈ బుక్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి న్యూమన్, ఫ్రీమన్ అండ్ హాలింగర్. సో వీళ్ళు ఏం చేశారంటే 19 మంది ట్విన్స్ని తీసుకొని, ఐడెంటికల్ ట్విన్స్ అనమాట, ఒకేలాగా ఉండే ట్విన్స్ని తీసుకొని ఎక్స్పెరిమెంట్స్ అబ్జర్వేషన్ అనేది చేయడం జరిగింది. నెక్స్ట్ గోర్డాన్. సో ఇందాకలా గొడ్డాడ్ వేరు అండ్ గోర్డాన్ వేరు. వర్క్డ్ ఆన్ షిప్ అండ్ జిప్సీ డ్రైవర్స్. సో వీనేంటి నేవీ షిప్స్ ఉంటాయి కదా, ఆ షిప్లో ఉన్న డ్రైవర్స్ మరియు జిప్సీ పెద్ద పెద్ద ట్రక్స్ ఉంటాయి కదా, ఆ జిప్సీ డ్రైవర్స్ని అబ్జర్వ్ చేయడం జరిగింది. నెక్స్ట్ విలియం బాగ్లే. సో విలియం బాగ్లే రాసిన బుక్ చూసుకుంటే కనుక ఎడ్యుకేషనల్ డిటర్మినిజం. సో విలియం బాగ్లే రాసిన బుక్ ఎడ్యుకేషనల్ డిటర్మినిజం. నెక్స్ట్ వచ్చేసి షోడాక్. సో షోడాక్ వచ్చేసి వర్క్డ్ ఆన్ అడాప్టెడ్ చిల్డ్రన్. సో ఎవరినైతే అడాప్ట్ చేసుకుంటారో చిల్డ్రన్స్, సో అలాంటి వాటి మీద ఎక్స్పెరిమెంట్స్, సో అబ్జర్వేషన్ అనేది పెట్టారనమాట ఈ షోడాక్ అని ఆయన. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి సో ఇవేనండి చాలా చాలా ఇంపార్టెంట్ ఈ హెరిడిటీ. సో ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేసి డెవలప్మెంట్ ఇన్ఫ్లుయెన్స్ చేసే ఫ్యాక్టర్స్ ఏమేమి ఉన్నాయి అండ్ అవి దాని యొక్క డిఫరెన్సెస్ ఏంటి, సో హెరిడిటీ మీద ఎలా ప్రభావం చూపుతుంది అండ్ అలాగే ఎన్విరాన్మెంట్తో ఎలా ప్రభావం చూపుతుంది వికాసం అనేది, అవి చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ టాపిక్స్ అనేవి మనకి కంపల్సరీ బిట్ అండి. ఈ టాపిక్ అనేది డెవలప్మెంట్ గురించి అయితే కంపల్సరీ క్వశ్చన్ అనేది రావడం జరుగుతుంది సైకాలజీకి సంబంధించి. అండ్ మనం నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ ఇంకొన్ని టాపిక్స్ అనేవి తెలుసుకుందాము. సో మనం సైకాలజీ పరంగా అయితే ప్రతి ఒక్కటి లైన్ బై లైన్ ఏమేమి ఉంటాయి అనే దాని గురించి తెలుసుకుందాము సిలబస్ ప్రకారం. సో నెక్స్ట్ వీడియో అయితే మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.